చర్చలకు పిలిచుంటే శంకర్ గౌడ్ బతికేవారు కదా అంటున్నారు థామస్ రెడ్డి. ఆర్టీసీ మేనేజ్మెంట్ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. సమ్మె చేసే హక్కు మాకు లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటున్నారు. లేకపోతే మా షెడ్యూల్ ప్రకారం ఆందోళనలు కొనసాగిస్తామని చెప్తున్నారు థామస్ రెడ్డి. మొన్ననే మేము చర్చలకు పోకుండా ఆపినట్టుంటే ఈ నష్టం జరిగేది కాదు. రెండోది అతి ఉత్సాహం, మేనేజ్మెంట్ అతి ఉత్సాహం చూసి మీరు ఇల్లీగల్ సమ్మె, మిమ్మల్ని తీసేస్తాము, ఉద్యోగాలు పోతాయి, మీరు రావాలి లేకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేనేజ్మెంట్ బెదిరింపులు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి మీరు ఇక్కడ ఉండొద్దు, ఎండలో మంచినీళ్ళు తాగకుండా కూడా చేసేసి కేసులు పెట్టి ఎక్కించి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కేసులు కూడా పెట్టిండ్రు. అంటే సమ్మె చేసే హక్కు మాకు లేదా, సమ్మె మేము నిరసన తెలిపే హక్కు మాకు లేదా, ఇవన్నీ చేపించి కార్మికులని మనశ్శాంతి లేకుండా అశాంతికి గురి చేసి మళ్ళీ నిన్న ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళ మనస్తాపం వాళ్ళు చెందిండ్రు, శనికాయ పోయినరు. అంటే మీరు ఇక చేస్తారో లేదో మళ్ళీ పాతలాగానే అవుతుందేమో, ఇక పోతే మా కుటుంబం రోడ్డు మీద పడితే ఎట్లా అని చెప్పి ఇలా ఇల్లు లేదు వాళ్ళకి, ఏమి ఉన్నోళ్ళు కాదు బీదోళ్ళు, ఆ విధంగా వాళ్ళు చేసుకున్నారు. చేసుకోవడం వల్ల నష్టం జరిగింది. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వము కాంపన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, మిగతా ఇబ్బందులు పడ్డ వాళ్ళకు కూడా ఆదుకోవాలి. ఒక్క ఆదుకునుడు కాంపన్సేషనే కాదు, ఇప్పటికైనా ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం మీద చిత్తశుద్ధితోటి చర్చలు చేసి పరిష్కారం చేయాలని ఆశిస్తున్నాం. లేకపోతే ఆల్రెడీ మా షెడ్యూల్ ఉంది, షెడ్యూల్ కార్మికులు కంటిన్యూ చేస్తారు. చివరిగా ఏ కార్మికులు అఘాయిత్యానికి పోవద్దని కోరుకుంటాము. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో. ప్రభాకర్, గత చర్చల్లో ఎక్కడ ప్రతిష్టంభన నెలకొంది, అసలు ఏ డిమాండ్స్ దగ్గర పీట ముడి పడుతోంది, ఎన్ని గంటలకి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి? మొత్తం 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం ఓకే ఉంది, కార్మికులు ఓకే ఉన్నారు. కానీ కేవలం ఒక 3 డిమాండ్లపై మాత్రమే ఈ ప్రతిష్టంభన కొనసాగుతుంది. 3 డిమాండ్లపైన కూడా ప్రభుత్వం టైం అడుగుతుంది. ఒక అధికారుల కమిటీని నియమించింది. అధికారుల కమిటీ ఆర్టీసీ ఎండీతో పాటుగా ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్ఎండ్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, దాంతోపాటుగా ఇంకో ఐఏఎస్ అధికారి, వీళ్ళందరితో కలిపి ఒక అధికారుల బృందాన్ని కమిటీని ఏర్పాటు చేసింది. సో వాళ్ళందరూ కూడా ఒకసారి చర్చలు జరిపారు. ఆ చర్చలు జరిగిన 2-3 గంటల్లోనే సమ్మెకి వెళ్ళారు. సో ప్రభుత్వం వైపు నుంచి మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం, చర్చించడానికి రెడీగా ఉన్నాం, చర్చిద్దాం, ముందైతే సమ్మె ఆపండి అంటూ ప్రభుత్వం కోరుతా ఉంది. నిన్న పొన్నం ప్రభాకర్, మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. ఆర్టీసీ నాయకులతో విజ్ఞప్తి కూడా చేశారు, ప్రాణ త్యాగాలకు వెళ్ళకండి, ప్రాణ త్యాగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం అక్రాస్ ద టేబుల్ చర్చించడానికి రెడీగా ఉంది, మీ డిమాండ్లను సామరస్యపూర్వకంగా చర్చించడానికి రెడీగా ఉందంటూ చెప్పారు. రాత్రి మిడ్నైట్ టైంలో హాస్పిటల్కి వెళ్ళి కూడా అదే హామీ ఇచ్చి వచ్చారు. ఉదయాన్నే సీఎం శంకర్ గౌడ్ మరణం తర్వాత సీఎం కూడా అదే దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణాలు తీసుకోకండి, సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అధికారుల కమిటీతో యూనియన్ నాయకుల చర్చలున్నాయి. సో ఇప్పటికే చాలామంది యూనియన్ నాయకులు లోపలికి వెళ్ళారు, సెక్రటరియట్ లోపలికి వెళ్ళారు. అధికారుల కమిటీతో ముందుగా చర్చలుంటాయి. ఆర్టీసీ ఎండీతో పాటు 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందంతో చర్చలుంటాయి. దాని తర్వాత మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి నేతృత్వంలో మళ్ళీ చర్చలుంటాయి. బట్టితో పాటుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా మంత్రులు కూడా అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనిలో ప్రధానంగా ఆర్టీసీ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలి, పిఆర్సీని విడుదల చేయాలి, 2 పిఆర్సీలను విడుదల చేయాలి, దాంతోపాటుగా ఆర్టీసీని విలీనం చేయాలి. ఈ 3 డిమాండ్లపైనే ప్రధానమైన సందిగ్ధం అయితే ఉంది. వీటన్నింటిపైన ఇప్పటిదాకా సమ్మె అనేది సెంట్రలైజ్డ్ అయ్యి ఉంది. సో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వస్తే తాము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా చర్చిద్దాం, దాంట్లో ఏవి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, అవసరమైతే ఒక టైం బాండ్ పెట్టుకునైనా దీనిపైన చర్చిద్దామంటూ కూడా అటు ప్రభుత్వం చెప్తుంది. ఒక 4 వారాల టైం కావాలని ప్రభుత్వం అధికారుల కమిటీ కార్మిక సంఘ నాయకులకు చెప్పింది. కాకపోతే దానికి ససేమేరే అన్న కార్మిక సంఘ నాయకులు వెంటనే సమ్మెలోకి వెళ్లారు. కాకపోతే ఇప్పుడు కొంత శంకర్ గౌడ్ ఆత్మహత్య తర్వాత కొంత పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పీడప్ చేసింది. మంత్రి కూడా ఎప్పటికప్పుడు కార్మిక సంఘ నాయకులతో, అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.